ఎర్లీ మార్నింగ్ 4:00కి లేసి రెడీ అయిపోయాము. నేను, మా బాబు, మా ఆయననమాట. కొంచెం చలిగా ఉండే ప్లేస్ కాబట్టి కొంచెం హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి మొత్తం మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసేసుకున్నా. మా వాడు చూడండి ఫుల్లుగా పైనుంచి కింది వరకు ఒకే స్వెటర్‌లో రెడీ అయిపోయినాడు. ఇది నేనే కుట్టా అనమాట మా ఆయనది ఈ విధంగా. ఇద్దరం ఈ విధంగా అయితే రెడీ అయిపోయాము. నేను కూడా కొంచెం చిన్నగా ఉండే స్వెటర్ లాంటిది ఏసేసుకున్నాననమాట. నేను అంత చలిగా ఉంటదని ఎక్స్‌పెక్ట్ జేయలా. అందుకనేసి ఇట్లా పల్చగా ఉండేదేసుకున్నా. ఇంకా వెళ్ళిపోదాం మా ఆయన చూడండి రెడీ అయిపోయి బైక్ గూడా కిందకి పెట్టేశాడు. మా చిట్టోడు ఫ్రంట్ కూర్చుండేవాడు. బ్యాక్ కూర్చున్నాడు. ఇంత చలిగా ఉందనమాట. చూడండి దూరపు నుంచి ఎంత మంచు కనిపిస్తా ఉందో. ఇంక దగ్గరికి పోయే కొద్దీ అసలు రోడ్డు గూడా కనపడుకోకుండా అయిపోయింది. ఇదొచ్చేసి కడప నుంచి నందలూరుకి పోయే రూట్ అనమాట. మెయిన్ ఒంటిమిట్ట నుంచి నందలూరు వరకు అయితే అసలు రోడ్డే కనిపియలేదండి. అంత మంచుందనమాట. నాకైతే ఊటీలా కనపడింది. మేము ఎందుకెళ్తున్నామంటే మా బాబుకి 4 ఇయర్స్ అనమాట. 4 పడింది. ఇప్పుడు సరినెలలు అంటారు గదా! అందుకనేసి ఒక తాయెత్తు వేపిద్దామని తీసుకొని పోతా ఉన్నాము. పల్లె దగ్గర బాగా మంచిగా వేస్తారనమాట. అందుకనేసి వాళ్ళ దగ్గర ఏపిద్దామని తీసుకొని పోతాన్నాము. ఇంత మంచులో ఫస్ట్ టైమ్ అనమాట ఈ సైడ్ వెళ్ళడం మేము.